ఒంగోలులోని త్రోవగుంట పొగాకు వేలం కేంద్రం వద్ద ఆక్షన్ జరపకుండా గిట్టుబాటు ధర కల్పించాలని రైతులంతా కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో మండెం శ్రీను మాట్లాడుతూ ఆక్షన్ స్టార్ట్ అయిన కాడ నుంచి ధరలు బాగా పతనమయ్యి 18,000 కూడబెట్టిన వ్యాపారస్తులు కొనకుండా ఫస్ట్ లైన్ రెండో లైన్ వచ్చేటప్పుడు కూడా దాదాపు 40 నుంచి 50 చెక్కులు నో బిడ్లు పడడంతో రైతులంతా ఈ రేట్లయితే తమకు గిట్టుబాటు కాదని బోర్డు యాక్షన్ ఆపాలని నిరసన వ్యక్తం చేశారు. ఉన్న 400 మంది రైతులలో ఒక 10 మంది లేదా 20 మంది స్టోరేజ్ నుంచి తీసుకువచ్చిన రైతులే ఉంటారని, వాళ్లు తమ చెక్కులు తీసుకొచ్చామని ఆక్షన్ జరపండని, ఆపాల్సిన అవసరం ఏమీ లేదని, కానీ కొంతమంది రైతులు మాత్రం తెచ్చిన 12 చెక్కులలో 2 చెక్కులు మాత్రమే కొంటున్నారని, మిగతావి నో బిడ్లు పడ్డాయని, తిరిగి తీసుకెళ్లి మళ్లీ తీసుకురావటానికి తమకు కూలీలు, బాడుగలు మరియు స్టోరేజ్ ఖర్చులే గంపెడు అవుతున్నాయని, వ్యాపారస్తులకు స్టోరేజ్ ఏర్పాటు చేసినట్లే మాకు కూడా స్టోరేజ్ ఏర్పాటు చేయాలని అధికారులను కోరగా అధికారులు ససేమిరా అంటూ యాక్షన్ జరపటం మొదలు పెడితే ఈ నో బిడ్లు పడుతూ ఉండడంతో మళ్లీ తమకు భయమేసి రైతాంగం మొత్తం ఇలా అయితే కుదరదని ఈ ఒక్కరోజు నిరసన వ్యక్తం చేస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ బోర్డు ఆపాల్సిందేనని, ధరలు క్షీణించిపోతున్నాయని, ఒక్కొక్క రైతు వచ్చి 4 చెక్కులు ఇస్తే 2 చెక్కులు 3 చెక్కులు వెనక్కి తీసుకెళ్తున్నాడని, చివరికి ఒక్కొక్క చెక్కు వచ్చి 2,000 రూపాయల నష్టం వస్తుందని, ఈ బాధ భరించలేక ఇక్కడి నుంచే మేము నిరసన వ్యక్తం చేస్తున్నామని, బోర్డు అధికారులు రైతులతో సఖ్యత లేకుండా వ్యాపారస్తులతో సఖ్యతగా ఉండి ఎట్టి పరిస్థితుల్లో బోర్డు జరపాలనే లక్ష్యంతోనే ఆర్ఎం చూస్తున్నారని, ఇది ఒక్కరోజు పరిష్కారం కాదని, రాష్ట్రమంతటా తెలియాలని, గిట్టుబాటు ధర వచ్చే వరకు పోరాడతామని, లేకుంటే రైతుకు ఆత్మహత్య శరణమని కొత్తపట్నం మండల అధ్యక్షులు మండెం శ్రీను నిరసన వ్యక్తం చేశారు. సమిష్టిగా వచ్చే వారం ఇది 900 బేళ్లు రైతులు 400 మంది రైతులు ఉన్నారు. 400 మంది రైతుల్లో ఒక 20 మందో 30 మందో ఏసీ బేళ్లు మంచి బేళ్లు తీసుకొచ్చుకున్నారు. వాళ్ళు జరపమంటారు. ఏది మా ఏసీ నుంచి చెప్పండి, మా బేళ్లు బాగున్నాయి జరపమంటున్నారు. అంటే ఆక్షన్ జరపమంటున్నారు. దక్కిమ రైతులందరూ బేళ్ళన్నీ ఇప్పుడు 18 నెలలకు పెట్టినా కూడా కొంట లేదు. 7వ వర్షం వచ్చింది. రైతులు ఇబ్బంది పడుతున్నారు. సరే, రైతులు బాధతోటి ఈరోజు ఒక్కరోజు ఆపమన్నారు. ఏమైంది? బోర్డుకి ఒక్కరోజు ఆపితే మీ బాధ ఏంది మాకు చెప్పండి. వ్యాపారస్తులతో మీరు ఏమన్నా మాట్లాడుకొని డీలర్ ప్రతి రైతు దగ్గర ఏమండి చెప్పేది శ్రీనివాస్ గారు, ప్రతి రైతు దగ్గర మేము అమ్మాలనే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే రోజుకి 5 రూపాయలు తగ్గించుకుంటూ వస్తున్నాం. ఒక్కసారి బోర్డు వాళ్ళు రైతులు 10 ఎందుకు అంత ఇది బోర్డు లేదు రైతులు కూడా ఫెసిలిటీస్ చూపింది. వచ్చిన వేళ్ళు ఎంతమంది మంచిదారు 20 కొనండి మీరు. ఇబ్బందిగా ఉంది రైతుకి అని చెప్పి రైతుకి 20 కొనండి. 20 పెట్టారు కదా, 20 కొనండి. 20
అందరూ వచ్చింది ఈ రోజు. మీరు కొనండి, ఎందుకు తగ్గాలా? 25,000 నిర్ణయించారు, ఆ రేటు కొనండి, ఏముంది చెప్పండి. 25,000 కొనండి. ఆగండి, ఏంటంటే అదే discussion గా అనుకోండి. అవునండి, లోపలికి పెట్టండి, అదన్నా కొనండి. ఇబ్బంది చెప్పండి. ఒక్క రోజు ఆపుకొని ఏం చేస్తాం? మాట్లాడండి. ఉపయోగం ఎంతవరకు అంటే మీరు సహకరిస్తారండి, మీరు సహకరించకపోతే మా పరిస్థితి అంతే. 25,000 పెట్టారుగా, 25,000 కొనండి. ఆరంగారు మాట్లాడతారు, ఆగండి. 200 బేళ్ళకి 200 బేలు 700 బేళ్ళు అమ్ముడు పోతున్నాయి కదా అన్న. మేము 200 పెట్టుకోవడం మీ కాడ స్పెషల్ చూపించండి మాకు, మీ అంతా బాగుండే మీ కాడ చూపించండి మాకు. అట్లే ఏమండి, మేము డిస్పోజ్ చేయాలని చూస్తున్నాం. ప్రతి బేలు అమ్మాలి. కాకపోతే 10,000 ఐదు అమ్ముతున్నారండి. మీరు చూస్తున్నారు మేడం గారు ఎంతవరకు మేడం తక్కువ పెట్టి ఆమె బద్దలాడుతుంది. అది ఆ గోడల మీద కూడా భయపడతామండి. అందుకే కదా అయితే మీరు ఎంప్లాయీస్ పెట్టాలండి. అయితే రైతులు మొత్తం లేదు, 25,000 వాళ్ళు రేట్ ఇచ్చారు కదా. ఆపండి, ఆపండి. ఏం ఎంతవరకు అండి? అది కాదు, ఈ పొద్దు ఎంతవరకు నుంచి మేడం కాదా? చెప్పండి. ఒక కారు అయిపోయాయా? ఈ నోబిట్లు పడుతున్నాయా? ఈ నోబిట్లు పడుతున్నాయా? ఈ మరగుండ కొనమని అడిగింది. రైతు మార్కెట్ లోనే 15% నోబిట్లు ఉంటాయి. గత సంవత్సరం తీయండి 15% నోబిట్లు ఉంటాయి రైతు మార్కెట్ లోనే. ఇప్పుడు ఎంత ఉంది? రైతు మార్కెట్ ఇప్పుడు ఎంత 25% ఉన్నాయి. 25 రైతు మార్కెట్ లోనే. సార్ ఆ ఫెసిలిటీస్ రైతులు కూడా చెక్కులు పెట్టుకోవడం మీరు మార్కెట్లు పెడితే జరపండి. ఎందుకు నిజమే సార్, మీరే అదే నా పొగాకు నా ఇష్టమైతే ఎంత కొన్నా ఇవ్వాలని ఉండా, 15,000 కొనాలన్నా ఇవ్వాలండా. అది చెక్కు కూడా ఎక్కెత్తగట్టండి. నేను 15,000 ఇస్తాను. అట్లా రైతులు మరి పెట్టండి, మీరు బోర్డు పెట్టండి. పోతారయ్యా రైతులు మొత్తం పోతారు, సంకర అయిపోతారు. పెట్టండి, 15,000 పెట్టండి. కాదు చెక్కు వెనకబడడానికి లేదు, పెట్టండి. కత్తి దూసి పెట్టాలంటే పొగాకులో పెట్టండి. కాదండి, పొగాకులో నా ఒపీనియన్ పొగాకులో కుదరదు. అట్లా అట్లా కాదండి. ఆయన ఆరోగ్యాలు అయితే తింటే ఇది ఇంతే అంటే ఏంటది? పట్టుకున్నాడు. 25,000 పెట్టుకోవాలి మొత్తం. 25,000 కొనండి, అయితే కొంటా ఉన్నారు కాబట్టి అదే నెంబర్ వరకు కొనండి, మిగిలిన వాళ్ళు తీసేయండి. సీను ఒకటి సీను నీకు తెలుసు 30 ఏళ్ళ నుంచి పొగాకు మీకేనా బాధ, మాకు బాధ లేదా? అది కాదు. పచ్చట పరిస్థితులు పరిస్థితులు బాగాలేదు. ఉండే ముందు దిగజారే మార్కెట్ కానీ వచ్చే మార్కెట్ కాదు. పోయినసారి పైన చూసి అదే ఇదిలో ఉండారు జనం, ఆ స్థాయిలో ఖర్చు అయింది. ఇప్పుడు ఎంత నష్టపోతున్నాడో రైతు అసలు ఇంతని చెప్పలేము. అది బాగలేదు 25,000 పెంచుకున్నారు, దాన్ని ఎందుకు నోబిట్ చేస్తున్నారు? పండుగ ఎందుకు నోబిట్ చేస్తున్నారు? కొన్నాకొచ్చి మళ్ళీ అంతా ఓకే. ఒక్కరోజు ఏమంటే ఒక్కరోజు ఆపినందు మూలాన్ని మిమ్మల్ని వేడుకుంటున్నాం తప్పితే రోజు ఆపారు లేదా వారం రోజులు ఆపారు. గతంలో ఎప్పుడు జరగలేదండి. మార్కెట్ రేపు కూడా ఉంటుంది సీన్ గారు, మీకు అర్థం కావట్లేదు. గతంలో ఎప్పుడు జరగల. ఎందుకంటే రైతులు ఆపారంటే 1 రోజు 2 రోజులు కాలుపులు దాకా కూడా పోయిన రోజులు ఉన్నాయి.
ఇవాళ ఒక్క రోజు మిమ్మల్ని బతిలాడుతుంటే ఆగండి అంటే ఎవరో నలుగురు చెప్పారు, వాళ్ళ చెక్కులు బాగుండయి కావాలని జరుపుతామండి. మాకందరు సమానమే, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదండి. ఒక్కరోజు ఆపితే మీకు ఏంటి నష్టం నేను అడిగేది అది. పెట్టండి, ఇస్తాం కాపండి. రేపు ఇంకొక ఆయన వస్తాడు, నిన్న ఆపాడు, మళ్ళీ చెప్పేది ఇంకొక ఆయన వస్తాడు ఆపండి అంటాడు. అప్పుడేం చెప్తాడు? ఏం చెప్తాడు? నిజమేనండి. ఇప్పుడు 5 సార్లు వెనక్కి తీసుకెళ్ళాను నా ముట్టికి F3లే. నేను F3లు పెట్టి కనుమనండి 20 ఏళ్ళకి పెట్టండి మేము ఇస్తామంటున్నాము. మీరు 15 ఏళ్ళకి పెట్టడానికి లేదు, మీరు కోర్టు ఒప్పుకోదని అన్నారు. నేను దానికి కాదల్లా, అది కాదు. ఏంటంటే 15 ఏళ్ళు మనం పెట్టమన్నావా? 15 ఏళ్ళు పెట్టమన్నావా? ఇప్పుడు మనం మేడం గారు 15 ఏళ్ళు పెట్టాం, మనం వస్తున్నాం. 8 తీసుకెళ్ళాలంటే ఎంత బాధగా రైతుల సమస్యలు మీరేదో సీక్రెట్ గా మాట్లాడుతున్నారు. మీకు ఇష్టం ఉందా జరపాలని, లేదా జరపంటే జరుపుతారు, వద్దంటే ఆపండి. 2 పాయింట్లు. మీరంతా రైతులంతా మీరంతా మాట్లాడండి, ఆపండి. అంతేగాని ఒకటా మాట్లాడుకోవటం వద్దు. అది అందుకనే రైతులకే వదిలేసాను. మీరు వాళ్ళే డిసైడ్ చేసుకోండి. ఇద్దరు ముగ్గురు వచ్చారు, ఏమన్నా మాట్లాడగలను సమస్య గురించి కానీ కొనసాగింది. కదా ఒకటి 15 కోటి ఇబ్బంది లేకుండా రోజు వాయిదాలు పెట్టుకోవడమే కానీ ఆడికే తెస్తున్నాడు. ఆయన కూడా చదువుతాడు 15 వెనక్కి పనికొని వెనకుంటే రైతులు పన్నెండు చెక్కులు తెచ్చి 2 చెక్కులు అనుకోండి 10 చెక్కులు చేసుకెళ్తాను కాదు. ఇంటికి పోయి 4 గంటలకు నువ్వు కూడి తిను. ఇంటికి పోయి 4 గంటలకు కూడి తిను. అది కాదు, మేము కూడా ఆ కుటుంబాల నుంచి వచ్చాము. ఇబ్బంది చెప్పు కనపడి ఆ చెట్టు ఏళ్ళు సెలైన్
చెప్పేది నేను చెప్పేది ప్రశాంతంగా వెళ్తాను ఎందుకంటే ఇంత సాయం నుంచి అడుగుతున్నారు. నాకేం ఆనందంగా లేదు. మీరు బాధలో మాకేం ఆనందంగా ఆకలి కోరిక అడుగుతాడు. అంటే మేము అడుగుతున్నాం, మమ్మల్ని ఉరితీశారు ఇప్పటికే. అందుకనే ఒక్క రోజన్నా నిరసన వ్యక్తం చేద్దాం. ఒంగోలు 2 నుంచి రైతులంతా ఆపారు అనేది జనాలకు తెలియాలా, అన్ని ఫ్లోర్లు తెలియాలన్న ఉద్దేశంతో అడుగుతున్నాం తప్పితే 10 రోజులు ఆగినా వాళ్ళు కొంటారనేది కాన్సెప్ట్ కాదు. మనం అడిగామా? 23 ఏళ్ళు 36 ఏళ్ళకి మనం అడిగామా? మనం అడగలేదుగా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొన్నారుగా. వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొంటారు. ఒక్క రోజు మేము నిరసన వ్యక్తం చేస్తాం. అవకాశం రైతుల తరఫున నిరసన తెలిపాము, కాదనలేదు. రేపు వచ్చి అది అది ఆఫీసులో మాట్లాడతాం. నలుగురు రైతుల గురించి మాట్లాడాలి. నలుగురు రైతుల సెట్టింగ్ అయిపోయినా చెప్పి లాక్ కూడా పెట్టారు. కలిపియాలా గిట్టుబాటు ధరలో, 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 కలిపియాలా గిట్టుబాటు ధరలో. ఐటీసీ సంస్థ అన్ని పొగాకులు కొనుగోలు చేయాలా? ఐటీసీ సంస్థ అన్ని పొగాకు చెక్కులు కొనుగోలు చేయాలా? ఐటీసీ సంస్థ అన్ని పొగాకు చెక్కులు కొనుగోలు చేయాలా? ఈరోజు ఆక్షన్ స్టార్ట్ అయిన కాడి నుంచి ధరలు బాగా పతనం అయ్యి 18,000 కూడా పెట్టిన వ్యాపారస్తులు కొనకుండా ఫస్ట్ లైను 2వ లైన్ వచ్చేటప్పటికే దాదాపు 40-50 చెక్కులు నోబిడ్లు పడ్డాయి. అందుకని రైతులంతా ఈ రేట్లు అయితే మాకు గిట్టుబాటు కాదు అని నిరసన వ్యక్తం చేయడానికి బోర్డు ఆపమని చెప్పారు. ఆపమని చెప్తే ఇందులో కొంతమంది స్టోరేజ్ నుంచి తీసుకొచ్చుకున్న రైతులు కొంతమంది ఉంటారు. ఈ 400 రైతులలో ఒక 10 మందో 20 మందో స్టోరేజ్ నుంచి తీసుకొచ్చిన రైతులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే మా చెక్కులు తీసుకొచ్చుకున్నాం కదా, బాగుండే కదా మాయి, ఏం అవసరం లేదండి జరపండి అని చెప్పానని కొంతమంది రైతులు చెప్పారు. వాళ్ళ మాటిని మళ్ళా 1 లైను 2 లైన్లు స్టార్ట్ చేశారు. చేస్తే అదే విధంగా ఉంది. ఏది ఫస్ట్ లైను 2వ లైన్లు ఎలా ఉన్నాయో అదే లైన్లో కొంటా ఉన్నారు. అందుకని మళ్ళీ మాకు భయం వేసి రైతాంగం మొత్తం ఇలా అయితే కుదరదండి, ఈ ఒక్కరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో బోర్డు ఆపాల్సిందేను, ధరలు క్షీణించిపోతున్నాయి. ఒక్కొక్క రైతు వచ్చి 4 చెక్కులు ఇస్తే 2 చెక్కులు 3 చెక్కులు వెనక్కి తీసుకెళ్తున్నాడు. ఒక్కొక్క చెక్కు వచ్చి 2,000 రూపాయలు నష్టం వస్తుంది. ఈ బాధను భరాయించలేక ఇక్కడి నుంచి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. దయచేసి ఈరోజు ఆపండి, లేదు రేపు ఆపండి, లేదు వారం ఆపుతాము అని చెప్పిన రైతాంగం మొత్తం ముక్త కంఠంతో గోల్ చేస్తూ ఉంటే ప్రస్తుతానికి ఇప్పుడు బయటకు వచ్చారు. వాళ్ళు ఏంటంటే ఎట్లన్నా కానీ బోర్డు అధికారులు రైతులతోటి
సఖ్యతగా లేకుండా వ్యాపారస్తులతోటి సఖ్యతగా ఉండి ఎట్టి పరిస్థితుల్లో బోర్డు జరపాలనే లక్ష్యంతో ఏముంది ఇది ఒక్కరోజు పరిష్కారం కాదు, ఈ ఒక్కరోజు పరిష్కారం కాదు, మీరు ఎందుకు ఆపుతారు అని చెప్పానని బోర్డు వాళ్ళు అధికారులు చెబుతున్నారే తప్పితే రైతాంగానికి నష్టం వస్తుంది. ఐటీసీ వాళ్ళు ఈరోజు కూడా 7వ నెంబర్ పొగాకు ఒక్క చెక్కు కూడా కొనలేదు. మీరు ఎందుకు కొనలేదు, ఈ చెక్కులో రైతాంగం నష్టపోతుందని చెప్పని ఏ ఒక్కరూ కూడా ఐటీసీ సంస్థలను కానీ జీపీఐలను కానీ పెద్ద పెద్ద సంస్థలను కానీ బోర్డు అధికారులు మందలించి పైన సీఎంలతోటి కానీ వీళ్ళతో మాట్లాడిన దాఖలాలు లేవు. ఇదే విధంగా అయితే రైతాంగం పూర్తిగా నష్టపోయింది. ఇప్పటికే దాదాపు బ్యార్నీకి వచ్చి 4-5 లక్షల నష్టం వచ్చే పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకా వాళ్ళు 15,000 దాకా కొనాలనేది ఒక పుకార్లు పుట్టిస్తున్నారు. ఇదే రకంగా కొనే పని అయితే రైతాంగం బ్యార్నీకి 7-8 లక్షలు నష్టం వచ్చి రైతాంగం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందనే భయంతో మేము నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు ఒంగోలు 2 నుంచే ఉద్యమం స్టార్ట్ కావాలా, ఈరోజు ఆపాలనే ఉద్దేశం మీద బోర్డు అధికారులతోటి ఈరోజు ప్రస్తుతానికైతే బోర్డు ఆపాము. దయచేసి బోర్డు మట్టికి ఈరోజు జరగకుండా చూడాలని చూస్తున్నాం. వాస్తవంగా ఈరోజు మేము నిరసన వ్యక్తం చేస్తుంది ఈడీ గారికి, పొగాకు బోర్డు ఈడీ గారి దాకా వెళ్ళిద్ది. వాళ్ళు సీఎంలతోటి పొగాకు వ్యాపారస్తులతోటి మాట్లాడి ఈ రకంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు, మీరు దయచేసి నోబిట్లు లేకుండా కొనండి అనే ఒక చిన్న ఆశ అనేది మాకు ఉంది. అందువల్లనే మేము ఈరోజు ఒక్కరోజు ఆపినందువలన రేపు రేటు పెరిగిద్దనే ఆశ కూడా లేదు. కాకపోతే రాష్ట్రం మొత్తం తెలిసిద్ది, అన్ని ఫ్లోర్లు తెలిసిద్ది, పలానా ఒంగోలు 2 ప్లాట్ఫారం ఆగింది, అది కూడా గుంటూరు పొగాకు బోర్డు ఈడీ గారికి చైర్మన్ గారికి తెలిస్తే వాళ్ళు వ్యాపారస్తులతోటి సీఎంలతోటి మాట్లాడి ఏదన్నా కనికరించి నోబిడ్లు లేకుండా వేస్తారనే ఒక అదృష్టం ఏమన్నా కలిగి వచ్చిద్దామని చెప్పని మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం ఈరోజు.